ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా. ఇప్పుడు వచ్చిన పాటలన్నీ మీ అమ్మగారివి. లయ గారు వచ్చారా? లేనా లేనా నేను స్లోగా అనుకున్నారా? కంగ్రాచులేషన్స్ ఫర్ 25 years ఆఫ్ స్వయంవరం. థ్యాంక్ యూ సో మచ్. మీకు కంగ్రాచులేషన్. లాస్ట్ నువ్వు చేసిన సినిమా పేరు ఏంటి? టాటా బిర్లా మధ్యలో లైలా. దాంట్లో లైలా నువ్వా నేను? పోస్టర్లు కూడా కన్ఫ్యూజన్. లయ పాపం చాలా ఇబ్బందుల్లో ఉంది. పాపం అమెరికాలో రోడ్ల మీద జీవిస్తుంది. ఎలా అనిపించింది? ఎందుకు ఇది అంతా ఏమి చేయకుండా ఇవన్నీ పడాలంటే చాలా బాధేస్తుంది. అడుక్కు తింటున్నాను అని కాకుండా ఇంకా ఏవేవో, అది తలుచుకున్నప్పుడల్లా బాధేస్తుంది. ఎప్పుడు మ్యారేజ్ అయింది? ఎక్కడ కలుసుకున్నారు? ఎలా కలుసుకున్నారు? 2005లో ఫస్ట్ టైం నేను యుఎస్ వెళ్ళాను. అప్పుడు ఒక ఆంటీ చూసి అడిగారు, ఏంటి నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా ఏంటి అని అడిగారు. సో ఇప్పుడు కాదండి, ఇండియా వెళ్ళాక అప్పుడు మీట్ అవుతాను అంటే మా ఆయన అనుకున్నారు నేను ఇంట్రెస్ట్ లేదని. ఇప్పుడు ఇండియాకి రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు యాక్చువల్లీ అండి, నేను మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాను. తమ్ముడు అనే సినిమాలో చేస్తున్నాను. నితిన్ హీరో. మన ఇద్దరం కలిసి ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తాం కరెక్ట్గా చెప్పాలి? 3. ఏ సినిమాలు చెప్పు? స్వయంవరం, హనుమాన్ జంక్షన్, టాటా బిర్లా మధ్యలో లైలా. నేషనల్ అవార్డు వచ్చింది సినిమా, మర్చిపోయావు. అదిరిందయ్య చంద్రంలో నువ్వేనా హీరోయిన్? అవును సార్. అది కూడా మర్చిపోయావు. లే, నువ్వు జస్ట్ బాగా ఆడుతావు కదా? ఆడేదాన్ని. నేషనల్ ఛాంపియన్ అని విన్నాను. నార్మల్ గా రూల్స్ ప్రకారం చెక్ అని చెప్పాలి. నేను వెళ్ళి కింగ్ ని చంపేసేసి అన్ని కింద పడేసాను. తర్వాత వెళ్ళి నేను గెలిచి. మసాలా పల్లి తినాలంటే మైసూర్ దాకా వెళ్ళాలా? ఏంటి అక్కడ? ఇంత లావుగా తిక్కుగా ఉండదు, చాలా సన్నగా ఉంటాయి. దాంట్లో ఇటుక పొడి వేస్తారు. ఇది నేను పెళ్ళైనప్పుడు చెప్పుంటే మాత్రం నేను ఇటుక పొడి వేసి చేస్తుండదా. అయ్యబాబోయ్. నీకు అమెరికాలో దొరకంది, నీకు బాగా ఇష్టమైంది ఒక సర్ప్రైజ్ నీకు ఇవ్వబోతున్నాను. కళ్ళు మూసుకో. నాకు ఎంత ఇష్టమో. ఈ సినిమా ఎందుకు ఒప్పుకుందాను అని అనిపించిన ఏదన్నా ఒక సందర్భం ఉందా? ఉందండి. స్వయంవరం అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఆ సినిమా చేయరు. కోడి రామకృష్ణ గారు అడిగితే మనం నో అనకూడదు. ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక డైరెక్టర్ ఎయిర్పోర్ట్లో నువ్వు ఉండగా నీ అంతు చూస్తా. బేగంపేటలో కారు పార్కింగ్ లాట్లో ఆపి మీరు ఎలా వెళ్తారు, తర్వాత ఇంకా ఫాలో అవ్వడం. చెప్పాను ఇంకా మీరు చెప్తానన్నా కూడా నేనేం చేయలేను. నోబడీ ఈజ్ దేర్, మీ ఇష్టం అని.